మొత్తం ఎంటికలు ఇప్పుడే కటింగ్ చేపించుకొని వస్తున్నావు. ఏం కాదు. బాగా కట్టారు. పేరేం పేరు ఇది? యాదవ్ అంటారు. యాదవ్. యాదవ్ కా చీరా వీళ్ళు యాదవ్. యాదవ్ అంటే యాదవ్ అంటే ఏంది? దున్నపోతులో దున్నినట్టు మేము దున్నుతాం ఇలా ఒక్కొక్కరు. యాదవ్ అంటే ఏం కులానికి వస్తుంది? గొల్లోళ్ళు. గొల్లోళ్ళు. ఓకే. గొల్లోళ్ళులా ఎన్ని రకాలు? ఎన్ని రకాలు? 6 రకాలు. మీరు ఏ రకం? పాట్నాటోళ్ళం. పాట్నాటోలా? ఏం చేస్తుంటావు? నేను అన్న ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే ట్యాక్సీ నడిపిస్తుంది. ట్యాక్సీ ఎంత ఇస్తారు సాలరీ? చాలా నాకు 20-25 వస్తుంది. 20-25. ఓకే. ఇప్పుడు ఏమంటారు, ఏ ఏరియాలో ఉంటావు నువ్వు? ఉండదు నారాయణగూడ అన్న. నారాయణగూడలో బాగ్నంపల్లి. ఓకే. నీకు ఎంతమంది దోస్తులు ఉండరు? మనకి ఉంటారన్న చుట్టుముట్ట మస్తు మంది ఉన్నారు. మన చుట్టుముట్టు ఎంతమంది ఉంటారు? చెప్పలేము మన దోస్తాన్ని అంటే ఇప్పుడు వేసుకుంటూ పోతుంటే ఎంతో మంది ఉంటారు. ఎంతమంది? ఒక తెలిసిన కాడికైతే 150-200 మంది ఉన్నారు. 200 మంది. 200 మందికి ఎన్ని బిల్లు ఆపుతావు నువ్వు? నేను అనుకుంటే అందరినీ రాయిపిస్తాను. అందరికి ఎంత ఖర్చు అవుతాయి? మా అయితే ఒక 2 లక్షలు 1,50,000. ఎప్పుడన్నా ఆపించినావా? ఇప్పుడంటే ఎప్పుడో ఒకసారి అంత ఆనం పెట్టలేము కానీ 20-25 పెట్టినాము. నీ లైఫ్ గోల్ ఏంది? నా గోల్ డీజే. డీజే. ఇంకోటి, హైదరాబాద్లో ఉండే కూరగాయలు మొత్తం డీజేనే ఎంచుకుంటారు. ఎందుకు? ఎందుకంటే అది ఫ్రీడమ్ ఉంటుంది. అంటే అమ్మాయిలు పడతారనే? అమ్మాయిల గురించి ఇవాళ రేపు అమ్మాయిలు చూస్తలేరు అన్నట్టు టీవీ న్యూస్లో అన్నిట్లా పురుగుల మంది దావదింటుంది, ఒకటి బయట నూతి దావదింటుంది. అట్లయితే ఇంకోటి, హైదరాబాద్లో పోరీలు ఈజీగా పడిపోతారు అంటే నిజమా? ఈజీగా ఎందుకు పడతారన్న? వాళ్ళ గురించి మేము కటింగ్లు వేయించుకోవాలి, తెల్లగా ఉండాలి, బట్టలు వేసుకోవాలి, మ్యాచింగ్ బూట్లు వేసుకోవాలి, అన్ని మ్యాచింగ్ చేసుకుని వెళ్తున్నాను. కటింగ్ ఎంత తీసుకున్నారు? ఎంత తీసుకుంటారన్నా? మా అయితే ఒక 200-300. ఇక్కడ ఈ కార్లకి అన్నీ ఫ్రీ. అది అంతేనా? ఈ పేరుకు? ఆ పేరుకి 1500 తీసుకున్నాను. 1500 ఎందుకు వేయించుకున్నట్లు? నా ఇష్టం అన్న. అంటే ఒక నేమ్ ఉండాలి, నేను ఇంకెళ్ళి తీసి తెప్పించుకున్నాను. ఓకే. రోజు ఎన్ని గంటలకు లేస్తారు హైదరాబాద్ పోరాలు? మనమైతే వేరేలో మనకైతే తెలియదు అన్న. మన హిసాబ్ అయితే రాత్ భర్ అంటే రాత్రి మొత్తం పని చేసుకోవాలి. ఉద్యోగాలు వచ్చి తినాలి, వండుకోవాలి. ఓకే. 12 బజే పండుకున్నామా 4 బజే వేసినామా. మీ దోస్తాన్లో ఎన్ని గంటలకు లేస్తారు దోస్తులు అందరూ? నైట్ ఎన్ని గంటలకు వండుకుంటారు? పొద్దున పాల ప్యాకెట్ వచ్చినప్పుడు పోతున్నాం ఇంటికాడ ఉన్నప్పుడు. ఇప్పుడు జాబ్ అయినాక మ్యాక్సిమం హైదరాబాద్ పోరలు 11 గంటలకు లేస్తారని టాకు. అది నిజమా? అదైతే కరెక్ట్ అన్న. మళ్ళీ నైట్ ఎన్ని గంటలకు వండుకుంటారు? 4-4:30 వండుకుంటారు. 4-4:30 వండుకుంటారా? మళ్ళీ అట్లా వండుకుంటున్నట్టే పని ఎప్పుడు చేస్తారు? ఏం పైసలు సంపాదిస్తారు? సంపాదించాలంటే ఇంట్లో ఒకళ్ళు మమ్మో డాడీ కష్టపడతారు, వాళ్ళు తిరుగుతారు అలా. అంతేనా? నీ ఊళ్ళతో పాటు అలా పాటది నేనే. ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందో నేను జాబ్ చేసుకుంటున్నాను. ఓకే. ఏది సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది? అంత రిచ్ పీపుల్ కాదన్నా, మనం మిడిల్ క్లాస్. ఓకే. ఏదో టెంపరీగా లాంగ్వేజ్ మాత్రం ప్రాపర్గా ఉంటుందని జాబ్ అయితే మన ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు. ఓకే. సొంత ఊరు ఏ ఊరు? మనం వచ్చేసి జడ్చర్ల మిర్జిల్ పక్కకి వెళ్ళాం. ఓకే. అక్కడ సొంత ఇల్లు జాగాలు ఉన్నాయా? ఇల్లు. ఓకే. ఇదివరకు ఎంతమంది అమ్మాయి పోరీలను పడేసినావు? నేను అన్న నిజం చెప్పనా అబద్ధం చెప్పు, నిజం చెప్పు. ఫస్ట్ అబద్ధం చెప్పు, తర్వాత నిజం చెప్పు. అబద్ధంలో అయితే ఎవరిని నేను లవ్ చేయలేదు, నాకైతే ఎవరు లేరు. ఓకే. నిజంలో వచ్చేసి నేను ఒకటే పిల్లలు చూసిన ఒకటి అన్నదానం మోసం. అంతేనా? ఎందుకు మోసపోయినావు? ఎందుకంటే ఇవాళ రేపు ఊళ్ళ మందికి జావదింతది. నీ లైఫ్లో రియల్గా ఎందుకు మోసపోయినావు? ఎందుకంటే మస్తు కారణాలు ఉంటాయన్న. ఒక కారణం పైసా లేకపోతే వద్దు అని చెప్పిందా పోరి? అంటే దానికి అట్లా అనిపించింది, ఎంత పైసలు బేకార్ కాడు అన్నట్టు. ఓకే. ఇప్పుడు నీకు ఇంకా పెళ్ళి కాలేదు? అదే పెళ్ళి చేసుకుంటామా అన్న, మనం యూజంతో ఉంటాం మనం. అరే